హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. శారీస్కి వచ్చే బ్లౌజ్ పీసు ఇంకా షాపింగ్ కవర్ని యూజ్ చేసి 2-in-1 బ్యాగ్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియో. దీన్ని మనం ట్రావెలింగ్ చేసే టైంలోనూ యూజ్ చేసుకోవచ్చు. బ్రష్లు, పేస్ట్లు అన్నీ పెట్టుకొని తీసుకెళ్ళడానికి, ఇంకా పార్టీలు, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మేకప్ వస్తువులు పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మన ఇంట్లో హ్యాంగ్ చేసుకొని దీంట్లో మొబైల్ ఛార్జింగ్ పెట్టడానికి కానీ, లేదంటే మన మెడిసిన్స్ కానీ, ఇంకా ఏమన్నా కీస్ లాంటివి చిన్న చిన్న వస్తువులను పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దామా? శారీస్కి వచ్చే బ్లౌజ్ పీస్ తీసుకుంటున్నాను. దీంతోపాటు మనం స్టాక్స్ తెచ్చుకున్నప్పుడు వచ్చే కవర్స్ని కూడా తీసుకున్నాను. ఇది కొంచెం పలచగా ఉన్నది కాబట్టి వీటిని 3 పీసులు తీసుకున్నాను. ఫస్ట్ 2 పీసులని తీసుకొని 14/11 ఇంచెస్ ఉండే విధంగా కట్ చేసుకొని పైన ఒకటి, అడుగున ఒకటి పెట్టి మధ్యలో ఈ కవర్స్ని పెట్టుకొని 4 వైపులా కుట్టుకోవాలి. ఇంకా మధ్యలో కూడా జరిగిపోకుండా బాక్స్ షేప్లో కుట్టుకోవాలి. మూడో పీస్ని ఈ వెనక ఏవి కనిపించకుండా ఇది మొత్తం రెడీ అయిపోయిన తర్వాత దాన్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు 14 ఇంచెస్ ఉన్న వైపున 4 ఇంచెస్కి వీడియోలో చూపించిన విధంగా డాట్ పెట్టుకొని లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న దానికి అదే సైజు జిప్ తీసుకొని జాయిన్ చేసుకోవాలి. జిప్ జాయిన్ చేయడానికన్నా ముందర దీనికి ఫోల్డింగ్ చేసి అంచులు కుట్టుకోవాలి 2 వైపులా. ఇలా కుట్టిన తర్వాత రెండింటి రైట్ సైడు, జిప్ రైట్ సైడు, ఈ పీస్ యొక్క రైట్ సైడు 2 ఒకే వైపు వచ్చే విధంగా పెట్టుకొని ఒకవైపు జిప్ కుట్టిన తర్వాత రెండో దానికి దాన్ని జాయిన్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఇలా జిప్ జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న జిప్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత 4 కార్నర్స్ 2.5 ఉండే విధంగా బాక్స్ షేప్లో వీడియోలో చూపించిన విధంగా లైన్స్ డ్రా చేసుకొని డ్రా చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా 4 కార్నర్స్ని కట్ చేసుకున్న తర్వాత ఎల్ షేప్లో వచ్చిన లైన్ రెండింటిని కలిపి పిన్స్తో సెట్ చేసుకొని 4 వైపులా కుట్టుకొని ఒక బాక్స్ లాగా రెడీ చేసుకోవాలి. ఇలా ఒక బాక్స్ లాగా కుట్టుకున్న తర్వాత దీన్ని కొంచెం సేపు పక్కన ఉంచి 17/11 ఉండే విధంగా ఇంకొక పీస్ తీసుకోవాలి. దీనికి కూడా పైన, అడుగున మెయిన్ ఫ్యాబ్రిక్, మధ్యలో కవర్స్ వేసి ఒక సింగిల్ పీస్ లాగా రెడీ చేసుకోవాలి. తర్వాత ఇందాక మనం బాక్స్ లాగా కుట్టుకున్నాం కదా, దాన్ని తీసుకొని దాన్ని మంచి వైపుకి రివర్స్ చేసుకొని ఈ 17/11 ఉన్న పీస్కి వీడియోలో చూపించిన విధంగా పిన్స్తో సెట్ చేసుకొని ఏ విధంగా అయితే సెట్ చేసామో అదే విధంగా కుట్టుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న పీస్ మనకి హ్యాండిల్లో కుట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఒక చిన్న పీస్ని తీసుకోవాలి. ఎక్కడైతే మనము జాయింట్ చేసుకున్నామో ఆ జాయింట్ అనేది కనిపించకుండా ఉండటం కోసం ఈ సింగిల్ పీస్ని ఫోల్డ్ చేసుకొని ఆ జాయింట్ పైన పెట్టి కుట్టుకోవాలి. ఇంకా దీని పాకెట్ కోసం 5 ఇంచెస్ విడ్త్, మనం ఇందాక రెడీ చేసుకున్న పీస్ ఎంత లెంత్ అయితే ఉందో అంత లెంత్ ఉండే విధంగా 2 పీసెస్ తీసుకోవాలి. ఇవి సిల్క్వి కాబట్టి నేను 2 పీసెస్ తీసుకుంటున్నాను. వేరేదైతే ఒక పీస్ సరిపోతుంది. ఇలా తీసుకొని పైనుంచి 3.5 ఉండే విధంగా ఒక డాట్ పెట్టుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఎక్కడైతే మనం లైన్ డ్రా చేసామో ఆ డ్రా చేసిన లైన్ మీద ఈ పీసుల్ని జిప్ జాయింట్ చేసుకున్న తర్వాత దీనికి జాయింట్ చేసుకోవాలి. ఈ జిప్ జాయింట్ చేయడానికి రెండింటికి పై వైపున, అడుగు వైపున ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. కుట్టిన దాని మీద జిప్ని జాయిన్ చేసుకోవాలి.
ఇలా రెడీ చేసుకున్న పీస్ని ఇందాక మనం లైన్ డ్రా చేసాం కదా, డ్రా చేసిన లైన్ మీద పెట్టి కుట్టుకోవాలి. ఇంకా ఇది నీట్గా కనిపించడం కోసం ఆ జిప్పు పైన సేమ్ పీస్ తీసుకొని ఫోల్డ్ చేసి ఆ జిప్పుని కవర్ చేస్తూ పైన కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత హ్యాండిల్ కుట్టుకోవాలి. హ్యాండిల్ కోసం మనం సైడ్న కట్ చేసుకున్నాం కదా, ఆ కట్ చేసుకున్న పీస్ తీసుకొని 11 ఇంచెస్ లెంత్ ఉండే విధంగా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న హ్యాండిల్ని పైన జిప్పు అడుగున బాక్స్ కుట్టుకున్నాం కదా, ఆ రెండింటికి మధ్యలో సెంటర్లో రివర్స్ చేసుకొని అక్కడ జాయిన్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఇలా హ్యాండిల్ని కుట్టుకున్న తర్వాత దీన్ని హ్యాంగ్ చేసుకోవడానికి ఒక హెయిర్ బ్యాండ్ని కానీ లేదంటే ఇట్లా ఒక చిన్న పీస్ని కానీ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఎడ్జెస్ నీట్గా కనిపించడం కోసం పైపింగ్ చేసుకోవాలి. ముందు పై వైపున పైపింగ్ చేసుకొని తర్వాత మిగిలిన 2 వైపులా పైపింగ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఇలా ఎడ్జెస్ పైపింగ్తో ఫినిష్ చేసిన తర్వాత దీనికి ఒక బటన్ని కుట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఇలా బటన్ కుట్టుకున్న తర్వాత మన 2-in-1 బ్యాగ్ అనేది రెడీ అయింది. పార్టీలు ఫంక్షన్స్లో యూజ్ చేయొచ్చు, ట్రావెలింగ్ టైంలో యూజ్ చేయొచ్చు, ఇంకా మన ఇంట్లో హ్యాంగ్ చేసుకొని కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఎలా ఉంది మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.